జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు తుని సిటీ వాకర్స్, అయోధ్య వాకర్స్ క్లబ్లో ఆధ్వర్యంలో కన్నీటి నివాళి అర్పించారు. తుని పట్టణంలో శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, సోమేశ్వరరావు, లోకారెడ్డి అప్పారావు, శ్రీప్రకాష్ శ్రీనివాస్, మలిపెద్ది నాగేశ్వరరావు, మాసిరెడ్డి శివ, నిరంజన్, ప్రిన్స్ సత్తిబాబు, చోడిశెట్టి రాంబాబు, మాడుగుల వాసుదేవరావు, మలిపెద్ది త్రిమూర్తులు, రైల్వే రాంబాబు, పతాడ నానాజీ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. దారుణం మారణకాండ యావత్ ప్రపంచాన్ని కూడా చాలా దిగ్భ్రాంతికి లోను చేసింది. ఈనాడు ప్రపంచంలో మనం చూస్తున్న సంఘటనలు చూస్తే అన్ని మతాలకి కూడా హిందూ మతమే ఏంటో కారణం తెలియదు, కానీ మన మంచితనమో మన యొక్క ఒక ఉదార స్వభావమో తెలియదు. అది లోకుగా తీసుకుని ఈనాడు మిగతా మతస్థులు చాలా దారుణంగా మరి ఆ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇది ప్రపంచం అంతా కూడా ఖండించారు. కానీ మన హిందూ మతంలో హిందువుల్లో మాత్రం తగిన అనుకున్నంత చైతన్యం ఇంకా రాలేదని చెప్పాలి. మరి కారణం తెలీదు. మరి హిందువుల్లో ఇంకా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇటువంటి ఎవరైతే ఈ యొక్క దుర్మార్గులు ఉన్నారో ఇటువంటి వారిని స్పాట్ లో పట్టుకున్న వెంటనే వృద్ధి చేయాలని చెప్పేసి ఇలా దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ దిశగా యాక్షన్ లేనట్లయితే ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో జరుగుతాయి. ఒక హిందువు ఏ మతస్థుని కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా చంపిన దాఖలాలు ప్రపంచంలో లేవు. కానీ అది మన సిద్ధాంతం కాదు. అది ఆసరాగా తీసుకుని ఈనాడు ప్రతి అల్లరమ్మోకలకి, ప్రతి మత శాంతివాదులకి కూడా హిందువులంటే చాలా లోకుగా తయారవుతున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన హిందువులందరూ కూడా ఏకమవి ఈ యొక్క దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చైతన్యాలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మిగతా మతస్థులకి ఒక హడల కింద ఉండే విధంగా మన ప్రవర్తన కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఎవరైతే కాశ్మీర్ మరణకాండలో చనిపోయిన కుటుంబాలకి అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఒక మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గణపతి నగర్లో ఉన్నటువంటి మరి సిటీ వాకర్స్ క్లబ్, అయోధ్య వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ, వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చర్యకు దేవరావాదులు హిందువులని చెప్పి ఒక మతాన్ని అడిగి చాలా దారుణమైన హేయమైన స్థితిలో పర్యాటకుల మీద దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. మన సైనికులు మనోధైర్యం ఇచ్చి మనమేంటో, మన సత్తా ఏంటో, మన భారతదేశం యొక్క సత్తా ఏంటో చూపించవలసిన సమయం వచ్చిందని ఈ యొక్క వాకర్స్ యూనియన్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము, కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు ఎల్లవేళలా మన ఆంజనేయ స్వామి మోడీ గారిలో ఉండి దేశాన్ని నడిపించే సత్తా గల ఏకైక నాయకుడు మోడీ గారి సమక్షంలో మన సైనికులు సత్తా ఏంటో చూపించవలసిన సమయం వచ్చి ఆసన్నమైందని ఈ రోజు ఈ యొక్క సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. మన సైనికులు ధైర్యం ఇవ్వాలి. మన భారతీయులందరూ ఒక త్రాటిపై నిలబడి పార్టీలకు అతీతంగా ఏకపక్షమై మన సైనికులు మనోధైర్యాన్ని మన సత్తా ఏంటో చూపించి ఈ యొక్క పాకిస్తాన్ చర్యల్ని మనం అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నాము.